హెల్త్ ప్లస్ నేను సింధూరా. హోమియోపతి వైద్యంతో ఎలాంటి వ్యాధులనైనా శాశ్వతంగా నయం చేయవచ్చని 35 సంవత్సరాల నుంచి హోమియోపతి రంగంతో విశేష కృషి చేస్తూ హోమియోపతిని ప్రచారం చేసినందుకు కృష్ణరత్న అవార్డు, ఉత్తమ ఫలితాలు చూపించినందుకు డైనమిక్ హోమియో స్టార్ అవార్డును పొంది సికింద్రాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేసిన తెలంగాణ రాష్ట్ర హోమియోపతి డాక్టర్స్ అసోసియేషన్ ఐఐహెచ్పి వైస్ ప్రెసిడెంట్ ఈశ్వరప్ప హోమియోపతి క్లినిక్కి చెందిన మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ దండెపు బసవానందం గారు ఈరోజు మనతో పాటు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. మీకేమైనా సందేహాలుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్స్కు ఫోన్ చేసి మీ డౌట్స్ని నివృత్తి చేసుకోగలరు. హలో డాక్టర్. నమస్తే డాక్టర్, ఎవ్రీ వీక్ మీరు అంటే మారుమూల గ్రామంలో ఉన్న వాళ్ళ దగ్గరికి కూడా మీరు వెళ్తున్నారు. ఈ వీడియోస్ రూపంలో ఛానల్స్కి మీరు రావడం వల్ల వాళ్ళకి హోమియోపతి పట్ల మంచి అవగాహన కల్పిస్తున్నారు. ఈ వారం ఏ కేసెస్ తీసుకొచ్చారు? ఈ వారం కూడా అద్భుతంగా ఉన్నాయి. మీరు అన్నట్టుగా మన ఇప్పుడు లైవ్ ప్రోగ్రాం వల్ల గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి పేద మధ్యతరగతి ప్రజలందరికీ కూడా వాళ్ళ భాషలో చెప్పడం వల్ల, వాళ్ళకి అర్థమయ్యే విధంగా ఈ యొక్క హోమియోపతి గురించి చెప్పడం వల్ల వాళ్ళకి చైతన్యం వస్తుంది. చాలా దూరంకి ఆదిలాబాదు జిల్లా అవతల నుంచి వస్తున్నారు, మహారాష్ట్ర బార్డర్కి వెళ్ళి కూడా ప్రజలు హైదరాబాద్కి వస్తున్నారు. అంటే మరి ప్రజల్లో పుట్ట వాళ్ళకి చైతన్యం వచ్చింది. ముఖ్యంగా విద్యావంతులకు కూడా అర్థం కానటువంటి మంచి పీజీలు చేసిన డిగ్రీలు చేసినటువంటి పీజీలకు కూడా అర్థం కాదు హోమియోపతి వైద్యం అనేది ఒక వైద్య విధానం ఉందని. ఇప్పుడు మామూలు గ్రామీణ ప్రజలు చెప్పేటట్టు తయారయ్యారు. ఎందుకంటే వీళ్ళు ఒక కార్పొరేట్ హాస్పిటల్ని నమ్ముకుంటారు, డబ్బులు ఉంటాయి ఆ హాస్పిటల్లో ఉంటాయి. కానీ కార్పొరేట్ హాస్పిటల్లో తక్కువగానటువంటి జబ్బులు, లక్షల రూపాయలు ఖర్చు పెట్టినా తక్కువగానటువంటి జబ్బులను మన దగ్గర హోమియోపతిలో సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ అవుతుందంటే ప్రజలారా గుర్తుంచుకోండి హోమియోపతి యొక్క శక్తి ఎంత ఉంది. హోమియోపతి వైద్యాన్ని కరెక్ట్గా సిద్ధాంతం ప్రకారంగా ప్రయోగం చేస్తేనే మందు పనిచేస్తుంది. ఏమాత్రం కొంచెం రాంగ్ ప్రయోగం చేస్తే మందు పనిచేయదు, తీపి గులికలు తిన్నట్టే ఉంటుంది. అందుకే చాలామంది సార్ మేము మీ అంత పేరు ప్రజల్లో మేము వింటలేము, మరి మీరు నేను హోమియోపతి వాళ్ళు హోమియోపతి. డ్రగ్ ప్రయోగం చేయడం లోపల తేడా ఉంటుంది. మానసిక శారీరక లక్షణాలు పేషెంట్ దగ్గర వాళ్ళకి టైం ఇచ్చి మంచి వాళ్ళ యొక్క లక్షణాలు తీసుకొని వాటికి సరైన మందు ప్రయోగం చేస్తేనే అది మందుగా పనిచేస్తుంది. బ్లైండ్గా ఒక 10 రకాలు రాసి అన్నీ మింగిపో అంటే అది ఫెయిల్ అయిపోతుంది, ఏ మందు పనిచేయదు. కాబట్టి హనుమాన్ గారు ఎంత మేధస్సు, ఇట్లా ఉత్తగా ఈజీగా మందులను ఇస్తే తక్కువ అయ్యేటట్టు ఆయన పెట్టలే. చాలా కేర్ఫుల్గా అబ్జర్వేషన్ చేసి వాళ్ళకు ప్రజలకు సిమ్టమ్స్ అన్నీ కూడా టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్ తీసుకొని మానసిక శారీరక లక్షణాలు తీసుకొని మందులు ఇస్తేనే అది మ్యాచ్ అయితేనే మందు ఎఫెక్టు 24 అవర్స్లో మార్పులు కనిపిస్తాయి వ్యాధి తీవ్రతలో. అట్లాంటి వైద్యం హోమియోపతి. ఇప్పుడు ఇతర వైద్యంలో ఉన్నట్టుగా బ్లైండ్గా అయింది డబ్బాలు కట్టించి అన్నీ మింగిపో అని చెప్పి పంపిస్తారు. అవి మింగడం వల్ల ఏమవుతుంది, మన కడుపులో పొట్ట ఖరాబ్ అవుతుంది. పొట్టలో లోపల ఉన్న పేగులలో ఉన్నటువంటి పొరలన్నీ కూడా ఆ మందు ప్రభావానికి పొక్కి చెడి పొట్టలు ఉబ్బుతున్నాయి, గ్యాస్ట్రైటిస్, ఉపశమనం వస్తుంది, జీర్ణం అయితే లేదు, ఆకలి అయితే లేదు అనుకుంటూ వస్తున్నారు. అంటే ఇలాంటి పద్ధతి ఓవర్ డోసులు మందులు వాడొద్దు అని హనుమాన్ గారు ఈ యొక్క వైద్య విధానాన్ని కనిపెట్టడం జరిగింది. ఈ వైద్యంలో ఎట్లుంటుంది, మందు మైక్రో స్థాయిలో ఉంటుంది. మైక్రో ఆ పిల్స్ కూడా పిలుసులో కలిపే మందు మైక్రో, ఇంకా పిలుసని ఇంకా చిన్న మాస్గా ఉంటాయి, నాలుక మీద చప్పరియడానికి అవకాశం ఉంది. కానీ ఆ మందుకు కలిపిన తర్వాత, ఆ గోరీలకు పిలుసు కలిపిన తర్వాత ఆ టంగు మీద పడంగానే ఈ యొక్క రుచి మొగ్గలు ఉన్నాయి కదా, మన నాలుక మీద కొన్ని లక్షల రుచి మొగ్గలు ఉంటాయి, అవి వెంటనే బ్రెయిన్కి తీసుకెళ్తాయి. బ్రెయిన్ నుంచి నర్వస్ సిస్టమ్ నుంచి ఆ మందు ఎక్కడికి సమస్య ఉందో అక్కడికి బ్రెయిన్ పంపించేస్తుంది. చూడండి ఎంత ర్యాపిడ్ యాక్షన్. ఫ్లైట్ ఎక్కగానే హైదరాబాద్లో ఎక్కగానే చక్కగా విశాఖపట్నంలో దిగుతాం, గంట సేపే ప్రయాణం. ఆర్టీసీ బస్ ఎక్కినామంటే అన్ని మూలలు తిరుక్కుంటూ పోతే 14 గంటలు పడుతుంది. ఒకట్లా అలోపతి వైద్యం అనేది ఇతర వైద్య విధానంలన్నీ కూడా అవి మింగాలే, స్టమక్లోకి అరిగి అది రక్తంలోకి పాకి రక్తం నుంచి అన్ని అవయవాలకు పోతుంది. కిడ్నీ ప్రాబ్లం ఉంటే కిడ్నీకి ఒక్కదానికే పోదు, బ్రెయిన్కి పోతుంది, గుండెకి పోతుంది, లివర్కి పోతుంది, అన్ని అవయవాలకు తిరుగుతుంది ఆ బ్లడ్. కాబట్టి అవసరం లేని దగ్గరికి కూడా మందు పోతుంది. కాబట్టి ఇతర ఆర్గాన్స్ చెడిపోయి సైడ్ ఎఫెక్ట్ వచ్చే అవకాశం ఇతర వైద్య విధానంలో ఉంది, కానీ హోమియోపతిలో లేదు.
ఎందుకు సైడ్ ఎఫెక్ట్ లేదంటే హోమియోపతిలో డైరెక్ట్ యాక్షన్ అంతే, వేరే ఆర్గాన్ చెడగొట్టదు, మాస్గా మందులు లేవు, డైరెక్ట్. ఎప్పుడైతే సింగిల్ డోసు సిమిలర్ డోస్ పడుతుందో అద్భుతం సార్ అంటున్నారు పబ్లిక్ అంతా. నేను ఇంటికి పోయే లోపటే నాకు మార్పు వచ్చింది సార్ అంటారు. మరి వాళ్ళు ఎంత ఏకాగ్రత పెట్టి అబ్జర్వేషన్ చేస్తారు చూడు. మందు ప్రయోగం చేసిన తర్వాత మైండ్లో బాగా అబ్జర్వేషన్ చేయాలి, సిమ్టంలో మార్పులు వస్తాయి. కాబట్టి ఇట్లా పీజీలు డిగ్రీలు చదివిన వాళ్ళు కూడా ప్రజలకు విద్యావంతులకు కూడా ఈ వైద్య విధానం పట్ల అవగాహన లేదు. మారుమూల గ్రామీణ ప్రాంతాలలో వచ్చినటువంటి మానవులు చెప్పగలుగుతున్నారు హోమియోపతి అద్భుతం సార్, ఎంత ర్యాపిడ్ యాక్షన్ సార్ అంటున్నారు. హోమియోపతి ర్యాపిడ్ యాక్షన్ అని నేను చెప్పుడు కాదు, ప్రజలే చెప్తున్నారు. ఇప్పుడు వాళ్ళే చెప్పేటట్టు తయారయ్యారు తిని. కాబట్టి ప్రజలారా ఈరోజు కూడా చాలా అద్భుతమైన కేసులు ఉన్నాయి. అది ఒకదాని తర్వాత ఒకటి వరుసగా చూడండి. అయిన తర్వాత నేను వచ్చి మళ్ళీ మాట్లాడతాను. ఏం పేరు? నాగరాజ్. నాగరాజు. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప క్లినిక్. బేబీ నగర్ నుంచి వచ్చాను. బేబీ నగర్. ఏం బాధతో వచ్చినావు? సిరం క్రియాటిన్. కిడ్నీ ఫెయిల్, సిరం క్రియాటిన్ పెరిగిందని. బయట ఏమన్నా డాక్టర్లు? నార్మల్గా అంటే 1-2 months వాడినాను మందులు. వాళ్ళు ఏం తప్పు చేయలేదు డాక్టర్. మళ్ళీ అక్కడ ఆన్లైన్లో మీ దగ్గర చూసి టాబ్లెట్స్ రాసిరా వాళ్ళు? నార్మల్ టాబ్లెట్స్ డయాలసిస్కి ఏం చెప్పలేక. ఏం చెప్పాలి. ఇప్పుడు మన ఈశ్వరప్పతి మందులు ఎన్నేళ్ళే వాడి? 3 months అవుతుంది. 3 monthsలో ఎట్లా ఉంది? ఇప్పుడు మంచిగా ఉంది సార్. అప్పుడేమో బాగా పెయిన్ వస్తుండే, యూరిన్ పోతుంటే పెయిన్ వస్తుండే, అప్పుడప్పుడు బ్లడ్ లాగా పడుతుండే, కొంచెం బాగా నొప్పి లేస్తుండే. కొంచెం మంచిగా ఇవన్నీ తగ్గినాయి కదా. ఇప్పుడు తగ్గింది. క్రియాటిన్ కూడా టెస్ట్ చేపిస్తే తగ్గింది కదా. తగ్గింది. మరి ఇదే డెవలప్మెంట్. అదే సార్. నీ బాడీ చెప్తే టెస్ట్ చేసుకునే అవసరం కూడా లేదు. అదే సార్. నీ బాడీలో ఉన్న బాధలు తగ్గుతున్నాయంటే నీ వ్యాధి తగ్గుతున్నట్టు గుర్తుపెట్టుకోవాలి. అవును సార్. ఓకేనా? ఓకే సార్. ఇంకా 6 months అట్లనే వాడుకో. ఓకే సార్. ఏం పేరు? సలీం సార్. సలీం. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప క్లినిక్. నాగోల్ నుంచి. ఏం బాధతో వచ్చినావు? సీకేడి ప్రాబ్లం. కిడ్నీ ఫెయిల్, సిరం క్రియాటిన్ పెరిగింది. ఎంత ఉండే వచ్చినప్పుడు? 7.3 ఉండే. 7.3. అవును, సిరం క్రియాటిన్ 7.3. ఇప్పుడు ఈశ్వరప్ప హోమియోపతి మందులు వాడి ఎన్నేళ్ళు అవుతుంది? 1 month అయితే. 1 month అవుతుంది. 1 monthలో ఎంత తగ్గింది? 5.8. 5.8 అయిపోయింది క్రియాటిన్. 5.8. గుడ్, మంచి రిజల్ట్. దాంతోపాటు నీకు ఫిజికల్గా అప్పుడున్న యాక్టివిటీస్కి ఇప్పటికి ఏం తేడా వచ్చింది? ఇది శ్వాస దమ్ము తగ్గింది. అప్పుడు శ్వాస ఆడకపోతుండే, దమ్ము వస్తుండే. దమ్ము వస్తుంది. ఇప్పుడు దమ్ము లేదు. లేదు. మంచిగా ఉన్నావు. మంచిగా. గుడ్. ఇంకా ఆకలి? ఆకలి బాగుంది. నడక కొంచెం ఇబ్బందిగా ఉంది. ఏమవుతుంది? కొంచెం నడిస్తే కాళ్ళు బాగా గుంజుతున్నాయి. గుంజుతుంది కదా, బలం లేక. బలం అట్లనే కంటిన్యూ చేస్తే మొత్తం మంచిగా అయిపోతావు. మోషన్ ఫ్రీ ఉందా? ఫ్రీ ఉంది. గుడ్, కంటిన్యూ చేసుకో. ఇక ఒకటి వచ్చేదాకా పడుకో. ఏం పేరు నాయన? శ్రీశైలం సార్. శ్రీశైలం. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప మహబూబ్నగర్కి వచ్చినావు. ఏం బాధతో వచ్చినావు? రేట్ పెరిగింది సార్. క్రియాటిన్ ఎంత ఉండేవో మొదలు వచ్చినప్పుడు? 12 సార్. 12? 12. 12. మరి ఏమన్నారు డాక్టర్లు? డాక్టర్లు డయాలసిస్ చేసుకున్నారు సార్. అన్నారా? చేపించుకున్నావా? చేపిస్తున్నా 2 times. 2 times. మరి మంచిగా ఉండేనా మరి చేపిస్తే? చేపిస్తే మంచిగా సార్. ఈ మందులు వాడుతూనే ఉన్నా సార్. ఇప్పుడు ఈశ్వరప్ప హోమియోపతి మందులు వాడి నెలలే? నెలనే సార్. ఒక నెల ఎంత తగ్గింది? 10 తగ్గింది సార్. 10 తగ్గింది. 12 నుంచి 2కి వచ్చింది. వెరీ గుడ్. బాడీలో యాక్టివిటీస్ ఎట్లా ఉన్నాయి? కొంచెం మంచిగా ఉంది సార్. అప్పుడు 12 ఉన్నప్పటికీ ఇప్పుడు 2 ఉన్నప్పటికీ ఏమేమి సిమ్టమ్స్ తగ్గినాయి బాడీలో? కొంచెం కాళ్ళల్లో కొంచెం బలం ఉండేది సార్. కొంచెం కాళ్ళు చేతులు బలం ఉండేది. వాపులు ఉండేది అప్పుడు? వాపు ముఖానికే ఉండేది సార్. తగ్గిందా? కొద్దిగా తగ్గింది సార్. ముఖం అట్లా వస్తుంది. ఇప్పుడు ఆకలి అవుతుందా? ఆకలి నుంచి ఫుడ్ అవుతుంది సార్. అప్పుడు ఆకలి కాలే. అదే డెవలప్మెంట్. ఇట్లనే ఆ 2 ఉన్నది కూడా ఒకటి అయిపోయేదాకా పడుకో. పేరు? జగన్మోహన్ సార్. జగన్మోహన్. ఎక్కడి నుంచి వచ్చినావు? ఉప్పు కూడా. ఏం బాధతో వచ్చినావు? సిరం క్రియాటిన్ పెరిగింది, కిడ్నీ ఫెయిల్. ఎన్ని సంవత్సరాల నుంచి బాధపడుతున్నావు? 6 నెలలు అవుతుంది. 6 నెలల నుంచి బాధపడుతున్నావు. ఏమన్నారు బయట డాక్టర్లు? మందులు రాసిచ్చాను సార్. ఇక్కడ డయాలసిస్ అంటే ఇక్కడ వచ్చినాం. డయాలసిస్ అంటే ఈశ్వరప్ప క్లినిక్ వచ్చినావు. వీడికి వచ్చినాక ఎట్లుంది పానం? మంచిగా ఉంది. ఏమేమి మంచిగా ఉంది? ఆపులు తగ్గిపోయినాయి. మంచిగా వచ్చినప్పుడు ఎట్లా వచ్చినావు? ఇద్దరు పట్టుకొని వచ్చిర్రు. ఇప్పుడు ఎట్లా వచ్చినావు? ఒక్కనే వచ్చినాను. బండి మీద. మరి ఇదే డెవలప్మెంట్. సరే సార్.
పట్టుకొచ్చిన మనిషి బండి మీద వచ్చినట్టే మరి ఇంప్రూవ్మెంట్ ఉన్నట్టే కదా. అవసరం అట్లనే 6 నెలలు కంటిన్యూ చేయి. సరే సార్. ఏం పేరు? సంతోష్. సంతోష్. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప హోమియో క్లినిక్ ఆసిఫాబాద్. ఆసిఫాబాద్. ఏం బాధతో వచ్చినావు? కిడ్నీ కిడ్నీ ఫెయిల్. సిరం క్రియాటిన్ ఎంత ఉన్నది? 17. 17 ఉండే. ఇది నీ రిపోర్టు. సిరం క్రియాటిన్ 17. ఓకే. ఇప్పుడు 17 అప్పుడు ఉన్నప్పుడు ఏమేం బాధలు ఉండే? ఎలాంటి పరిస్థితి ఉండే అప్పుడు? ఆయాసం వచ్చేది. దమ్ము ఆయాసం వచ్చేది. అత్తే ఆగపోయేది. దమ్ము వచ్చేదంటే ఆగకపోతుండే. వెంటనే పోయి ఇక డయాలసిస్లో వండాల్సి వస్తుంది. ఇప్పుడు ఈ ఆడిన వాళ్ళు కొంచెం హాస్పిటల్ పోయేదాకా ఆగుతాను. ఇప్పుడు ఈశ్వరప్ప హోమియోపతి మందులు వాడు ఎన్ని నెలలు అవుతుంది? 2 నెలలే. 2 నెలల్లో ఎంత తక్కువ ఉన్నది? దమ్ము వచ్చినా ఆపుకునే శక్తి ఉన్నది. అంటే నీ లోపల ఇమ్యూనిటీ పవర్ శక్తి పెరుగుతుంది. నీకు అంత ఎమర్జెన్సీ రావట్లేదు ఆయాసం. 2 నెలలకే అంత డెవలప్ అయినావు. ఇంకా నువ్వు అట్లనే వాడుతుంటే నీకు ఇక పూర్తిగా నీకు తట్టుకునే కెపాసిటీ వస్తుంది. దమ్ము ఆయాసం రాకుండా అయిపోతుంది. కాళ్ళ వాపులు వస్తున్నాయి. ఎప్పుడంతా వస్తున్నాయా? తక్కువ వస్తున్నాయా? తక్కువ వస్తుంది. అప్పుడంతా వస్తలేవు. అంటే నీకు తగ్గుతుంది అనేది అర్థమైంది కదా. ఇట్లనే కరెక్ట్గా వాడుకుంటావు 6 నెలలు సంవత్సరం. అప్పుడు మనిషివి అవుతావు. ఓకేనా? ఏం పేరు? స్వామి సార్. స్వామి. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప హోమియో క్లినిక్ చౌటుప్పల్ సార్, నారాయణపురం. చౌటుప్పల్కి వచ్చినావు. ఏం బాధతో వచ్చినావు? కిడ్నీలో చిన్న సైజ్ అయినాయి సార్. కిడ్నీ ఫెయిల్. కిడ్నీ సిరం క్రియాటిన్ పెరిగింది. అవును సార్. కిడ్నీలు సింక్ అయినాయి అవును సార్. అని చెప్పారు డాక్టర్లు. అవును సార్. మరి ఏం చేస్తామన్నారు? ట్రీట్మెంట్ డయాలసిస్ చేపించుకోన్నారు సార్. అన్నారు. పోయినావా? పోలేదు సార్. ఇప్పుడు ఈశ్వరప్ప హోమియో క్లినిక్ మందులు వాడినావు. వాడినా సార్. ఎన్ని నెలలు వాడినావు? 1 మంత్ వాడినా సార్. 1 మంత్లో ఎట్లుంది? ఇప్పుడు మంచిగా ఉంది సార్. అప్పుడు వచ్చినప్పుడు ఎంత ఉండే? అప్పుడు 8. సిరం క్రియాటిన్ 8.7 ఉండే. అవును సార్. ఇప్పుడు టెస్ట్ చేసుకొని వచ్చినావు కదా. అవును సార్. ఎంత ఉంది ఇప్పుడు? 7.4 వచ్చింది సార్. సిరం క్రియాటిన్ 7.4. గుడ్. మంచి తగ్గింది. తగ్గింది సార్. ఆ? తగ్గింది సార్. లోపల తగ్గిందే కాకుండా మీద యాక్టివిటీస్ ఏమేమి డెవలప్ అయినాయి? మంచిగానే సార్. ఇంత ముందుకు బాగా నొప్పులు ఉండే. ఆ. ఆ నొప్పులన్నీ ఫిజికల్గా నొప్పులు ఉండే. ఫిజికల్గా అయితే గట్టిగా ఉంది సార్. గట్టిగా అనిపిస్తుంది పోయి. అవును సార్. ఆకలి? ఆకలి గిట్టలు అయితే మంచిగా ఉంది. అప్పుడు ఆకలి లేకుండే. అప్పుడు లేకుండా ఇప్పుడు మంచిగా. ఇప్పుడు తింటున్నావు. అప్పుడు ఓకారం ఉండే. అవును సార్. ఇప్పుడు ఓకారం లేదు. లేదు సార్. కథం. ఇదే డెవలప్మెంట్. ఇట్లనే 6 నెలలు కష్టపడితే పర్మనెంట్గా అయిపోతుంది. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. ఏం పేరు? యాదే సార్. యాదే. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప హోమియో క్లినిక్ కడతల్ మండల్, మరిపల్లి గ్రామం, రంగారెడ్డి జిల్లా సార్. మరిపల్లి గ్రామంకి వచ్చినావు. అవును సార్. ఏం బాధతో వచ్చినావు? కిడ్నీ తోటి వచ్చిన సార్. కిడ్నీ ఫెయిల్. సిరం క్రియాటిన్ పెరిగిందని వచ్చినావు. అవును సార్. అప్పుడు ఏ పరిస్థితిలో ఉంటివి? అప్పుడు 11-20 ఉన్నాయి సార్. ఉండే. నీ పొజిషన్ ఎట్లుండే అప్పుడు? ఓ చాలా ఆయాసం ఉన్నా సార్. చాలా ఆయాసము. లేవరాకుంటున్నది. లేవరాకుండా కూర్చోలేకుండా ఉంటివి. ఒకరు వచ్చింది. ఆ. ఎంత ఇప్పుడు ఈడ ఈశ్వరప్ప హోమియోపతి మందులు వాడు ఎన్ని నెలలు అవుతుంది? నెల అయ్యా సార్. నెలలో ఏమేమి డెవలప్ అయినావు? ఈ నెలలో మాత్రం నాకు అంత మంచిగా అయింది సార్. మంచిగా అయింది. నొప్పి తగ్గింది. ఆ. కొద్దిగా మంచిగా కూర్చోగలుగుతున్నావు. కొద్దిగా తింటున్నా సార్. వెరీ గుడ్. ఇదే డెవలప్మెంటు. ఇట్లా ఒక 6 నెలలు వాడితే నీ కిడ్నీలు నీకు నార్మల్కి వస్తాయి. సరే. ఇప్పుడు ఒక పేషెంట్ 0 వచ్చింది చూసినావు కదా. అవును సార్. మళ్ళీ మొత్తం నీళ్ళు వచ్చేసింది. నార్మల్కి వచ్చిండు. అట్లా మీరు కూడా నార్మల్కి వచ్చేదాకా వాడాలి. సరే సార్. ఓకేనా? సరే సార్. ఏం పేరు? నా పేరు అఫ్సర్ సార్. ఆ? మొహమ్మద్ అఫ్సర్. మహమ్మద్ అఫ్సర్. అఫ్సర్. ఎక్కడి నుంచి వచ్చినావు? ఉప్పల్ నుంచి వచ్చిన. ఉప్పల్ నుంచి. ఉప్పల్ నుంచి ఈశ్వరప్ప హోమియో క్లినిక్ దేని ప్రాబ్లం కోసం వచ్చినావు? క్రియాటిన్ ఎక్కువ ఉండి వచ్చాను. సిరం క్రియాటిన్ కిడ్నీ ఫెయిల్ అని చెప్పి వచ్చినావు. అప్పుడు వచ్చినప్పుడు ఎంత ఉండే? నాకు 1.83 ఉండే. 1.83 ఉండే. ఇప్పుడు ఈశ్వరప్ప హోమియోపతి మందులు వాడినాక ఎట్లుంది? నాకు 1 మంత్ నేను వాడింది. ఇప్పుడు 0.7 వచ్చింది. 0.7 నార్మలే. నాకు నార్మల్ రేంజ్కి వచ్చేసింది. అవునండి. ఇప్పుడు దాంతోపాటు నీ బాడీలో ఫిజికల్గా కూడా యాక్టివిటీస్ పెరిగిన మంచిగా అనిపిస్తుందా? చాలా బాగుంది. అప్పుడేముండే ఇప్పుడేమో తక్కువ? ఇప్పుడు నాకు సరిగ్గా యూరిన్ సరిగ్గా రాకపోవటం, ఆ. కొంచెం పెయిన్ లెక్క, బ్యాక్ పెయిన్ లెక్క ఉండటం,
అని ఉంటే టెస్ట్ చేయించుకున్నాను. టెస్ట్ చేయించుకుంటే 1.83 వచ్చింది. ఆ, ఇప్పుడు మీ దగ్గర వచ్చి చూసి వచ్చాను నేను. ఆ. వచ్చిన తర్వాత మీ దగ్గర వాడిన తర్వాత ఆ. నాకు 0.7కి వచ్చేసింది. ఓన్లీ 1 మంత్. 1 మంత్లే అయినా ఇంకా ఆపకి ఇప్పుడే ఒక 5-6 నెలలు అదే స్టేజ్లో ఉండాలి. ఫుడ్ మెయింటైన్ చేసుకుంటా, పచ్చయం చేసుకుంటా, మందులు మెయింటైన్ అట్లే కంటిన్యూ చేయి. ఓకే. ఓకే. ఏం పేరు? శ్రీనివాస్. శ్రీనివాస్. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప అల్వాల్ సార్. అల్వాల్కి ఏం బాధతో వచ్చినావు? కిడ్నీ ఫెయిల్. కిడ్నీ ఫెయిల్. ఎన్ని సంవత్సరాలు అయింది? 5 years. ఏం చేస్తున్నావు ట్రీట్మెంట్? డయాలిసిస్. డయాలసిస్ ఎన్నిసార్లు చేపిస్తున్నావు? 2 times, అప్పుడు 3 times. 3 times వారంలో. సార్. మరి ఏమైనా నయం అయినావా? ఏం లేదు సార్. క్రియాటిన్ ఎంత ఉన్నది? 12. 12 ఉండి ఇంకా డయాలసిస్ కంటిన్యూ 5 నెలల నుంచి చేస్తున్నా అదే స్థాయిలో ఉన్నావు. అదే సార్. మరి ఏం కష్టం కూడా చేస్తే పని ఏం లేదు సార్. నెలకు వారం రోజులు 40 పన్నుడే ఉంటుంది. అంతే ఉంది సార్. మరి ఇట్లుంటే మన సంసారం పోషణ ఎట్లా? మరి కష్టంగా సార్. మా డిపెండ్. భార్య పిల్లలు ఎవరు ఎట్లా పోషిస్తున్నావు అంటున్నా? ఇక తమ్ముడు చూస్తాం. తమ్ముడు చూసుకుంటుండా? ఓకే. ఇప్పుడు ఈడ మందులు ఇస్తున్నాం, మంచిగా శాశ్వతంగా తక్కువ తట్టి చేస్తా. ఓకే సార్. మళ్ళీ ఎట్లున్న సంగతి చెప్తా. చెప్తా సార్. ఏం పేరు? నా పేరు బి నిరంజన్ సార్. బి నిరంజన్. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప హోమియో క్లినిక్ చింతల్ సార్. చింతల్. చింతలకి వచ్చినావు. ఏం బాధతో వచ్చినావు? నేను క్రియాటిన్ సార్ 7-8 సంవత్సరాల నుంచి క్రియాటిన్. కిడ్నీ ఫెయిల్. అవును సిరం క్రియాటిన్ పెరిగింది. సార్. 7-8 సంవత్సరాల నుంచి బాధపడుతున్నావు. వచ్చినప్పుడు ఎంత ఉండే? ఇక్కడికి వచ్చినప్పుడు వీటికి వచ్చినప్పుడు సార్ 3.4 ఉంది. 3.4 ఉంది. డేంజర్లకు పోయినావు. అవును సార్. ఇప్పుడు ఈశ్వరప్ప హోమియోపతి మందులు వాడి ఎన్ని రోజులు అయింది? 1 month 1 week అవుతుంది సార్. 1 month అయింది. అవును సార్. 1 monthలో ఎంత తక్కువ ఉంది? 0.7 తగ్గింది సార్. ఎంత? 0.7 తగ్గింది. 2.7 అంటే 2.7 ఉంది. అంటే మంచిగా డెవలప్మెంట్ కనిపించింది. కనిపిస్తుంది సార్. మరి ఫిజికల్గా బాడీలో కూడా మార్పులు వచ్చినాయి అప్పటికిప్పటికి? మార్పులు ఫ్రీగా ఉంది సార్ బాడీ అంతా. అప్పుడు ఫ్రీ లేకుండే. అప్పుడు లేదు. మరి అదే డెవలప్మెంట్. నీ మందు పనిచేస్తున్నట్టు అర్థమైపోయింది. అవును సార్. అట్లనే కంటిన్యూ చేసుకో ఇక ఇంకొక 6 నెలలు 1 year. అవును సార్. ఏం పేరు? శ్రీధరాచార్య రాయచూర్ సార్. శ్రీధరాచారి. రాయచూరికి వెళ్ళి వచ్చినావు. అవును సార్. ఏం బాధతో వచ్చినావు? మా బైక్ యాక్సిడెంట్ అయ్యి ఆపరేషన్ అయింది సార్ మెడ మీద. బైక్ యాక్సిడెంట్ అయి పడ్డాక మెడ మీద సర్వైకల్ ఆపరేషన్ చేసారు. అవును సార్. చేసినాక ఇప్పుడు ఎట్లున్నావు? ఇది మూమెంట్ లేదు సార్. చెయ్యి కాళ్ళు చేతులు లేస్తలేవు, కాళ్ళు లేస్తలేవు, ఇంతే సార్. లేదు ఇక నడవలేవు, నడిచింది లేదు సార్. నడుస్తలేవు, లేదు సార్. పట్టుకొస్తుర్రు, నేను ఎత్తుకొస్తుర్రు. అవును సార్. ఓకే. కాళ్ళు ఇప్పుడు ఇది ఎడమ కాళ్ళు చాలా టైట్గా ఉంది సార్. ఎన్ని సంవత్సరాలు అయింది? 9.5 సంవత్సరాలు అయింది సార్. 9.5 సంవత్సరాల నుంచి ఇంకా లేస్తలేవు, నడుస్తలేవు. 2017 జనవరి 25 సార్. ఇప్పుడు మళ్ళీ నువ్వు వచ్చేవరకల్లా నువ్వు నడుచుకుంటూ రావాలి. అట్లా హోమియోపతి మంచిగా చేస్తా అట్లా. సార్ మీ వీడియో చూసి నాకు ధైర్యం వచ్చింది సార్. అట్లానా? నా సంగతి ఇంతే అని తెలుసుకునేది సార్. భయపడ్డావు? ఇక నా జీవితం ఇంతే కదా మంచిగా అనుకున్నావు. ఒక వారమైంది సార్ వీడియోలో చూసి. రానికి డబ్బులు లేవు సార్. మళ్ళీ అప్పు తీసుకుని తొందరగా వచ్చాం సార్. ఇక్కడికి వచ్చినావు. బ్యాక్ పెయిన్ విపరీతంగా ఉంది సార్. అర్థం ఇక అవన్నీ పోతే మళ్ళీ వచ్చినప్పుడు చెప్పాలి. అవును సార్. అరే అద్భుతం, నడుచుకుంటూ రావాలి. ఎత్తుకొచ్చారు కదా నీ కొడుకులు, ఇప్పుడు అవును సార్. మళ్ళీ నడుచుకుంటూ రావాలి. ఒక రిక్వెస్ట్ సార్, వెహికల్ ఛార్జ్ 7,000 అవుతుంది సార్ రానికి. కొరియర్ చేస్తే ఇంకా చేస్తాం. ఒక 2 నెలలు 3 నెలల దాకా నువ్వు ఇంటికాడనే ఉండి వాడుకో. ఓకే సార్. కొరియర్ పంపిస్తా. వస్తే నేనే వస్తాను సార్. మళ్ళీ నువ్వు ఎప్పుడు నడుస్తావో అప్పుడు ఇడికి రా. ఓకే సార్. మొన్న కర్ణాటక కేసు తిరుపతికి వచ్చిండు చూడు, అవును సార్. వీల్ చైర్ మీద వచ్చినాడు, 2 నెలలకు నడుచుకుంటూ వచ్చిండు. మీ వీడియోస్ చేసి నాకు చాలా ధైర్యం ఉంది సార్. కథ ముగిస్తే అదే బాధ అనిపిస్తుంది. ఇల్లు ఉన్నాయి మందులు తెలియక, ప్రజలకు తెలియక. నాకు తెలుసు సార్. ఒక వారం అయింది సార్ చూసి. లేకుంటే అప్పుడే వస్తుంది సార్. అదే 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 8-9 లక్షలు అయింది సార్. 3-4 లక్షల మందులు అయితే 5 లక్షలు వెహికల్ ఛార్జ్ అయింది సార్. ఎక్కడ పోతే 4 కావాలి సార్ కూర్చోబెట్టడానికి, దింపని. మరి చాలా ఇబ్బందులు ఉన్నాం సార్. అదే ఒక్క పైసా లేదు సార్. మంచిగా అవుతుంది, ఏం కాదు, నేను నడిపిస్తా. మీ ఆశీర్వాదం ఉన్నాను సార్. ఏం పేరు? ఆశమ్మ. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప హోమియో క్లినిక్. ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం. ఆదిలాబాద్కి వెళ్ళి వచ్చినావు? తలమాడు మండలికి వెళ్ళి. ఏం బాధ? ఇది వెన్నుపూస ప్రాబ్లం, మొత్తం నరాలు, బొక్కలు ఇవే సార్. మొత్తం నడవలేకపోతున్నావు. ఎత్తుకొచ్చిర్రు నిన్ను. నిలబడి చూస్తా. నీ ఎంత కూడా నిలబడలేవా? నిలబడలేదా? ఎన్ని సంవత్సరాలు అవుతుంది? అంటే ఫస్ట్ నడుస్తుంటుంది కట్టబట్టుకొని, మళ్ళీ సడన్ గా ఇట్లా ఇది అయిపోయింది. ఇక మళ్ళీ లెవ్వ రాకుండా అయిపోయింది. కట్టబట్టుకొని నడిచినాక మళ్ళీ మధ్యలో ఇది అయిపోయింది సార్. కట్టబట్టుకొని నడిస్తే పడిపోయినావు. ఓకే. మరి ఇన్నేళ్ళ నుంచి ఏం ట్రీట్మెంట్ చేయించినావు?
సార్ బాగా చూపించిండు కానీ ఎక్కడ తక్కువ కాలేదు. ఆ. నార్మల్ అనేది సార్. ఆ, మస్తు టాబ్లెట్లు వాడినా ఉమ్, మస్తు చూపించిండు అమ్మ నాన్న. ఉమ్. చూపించిన ఇక మళ్ళీ మీరు ఇప్పుడు మాట్లాడి ఒక పిల్లగాడు నడవలేనాడు, ఇప్పుడు మంచిగా నడుచుకుంటూ వచ్చిండా, కట్టె పట్టుకొని వస్తుండే, బ్యాలెన్స్ ఉండకపో కింద పడిపోతుండే, నడుస్తున్నాడా ఇప్పుడు? అట్లా నువ్వు కూడా రావాలి. సార్ నేను మీరు చూసినా సార్, ఉమ్, మీరు టాబ్లెట్లు వేసుకుంటే ఇట్లా నెత్తిలా అవుతుంది అని చెప్పారు కదా అవు సార్. నాకు దాని నమ్మకం వల్లనే నేను వచ్చిన సార్. అంతే, మంచిగా చేసి నడిపిస్తే అందుకే వీడియో తీసుకున్నా. లక్ష్మణరావు, ఎక్కడి నుంచి వచ్చినావు? ఉప్పల్ నుంచి ఉప్పల్ నుంచి. ఏం బాధతో వచ్చినావు? పక్షవాతంతో పక్షవాతం, కాలు చెయ్యి నోరు పోయినుండే. నోరు పోయినుండే. అప్పుడు ఇప్పుడు ఈశ్వరప్ప హోమియో క్లినిక్ వచ్చి ఎన్ని రోజులు అవుతుంది? నెల అవుతుంది. ఒక్క నెలలో ఏమేమి తక్కువ ఉంది? మాట మంచిగా వస్తుంది, జర. మాటలు మంచిగా వస్తున్నాయి, అప్పుడు అర్థం కాకపోతుండే కదా. ఇది కూడా ఇంత లేస్తుంది. చేయలేస్తుంది. ఇంత మొదలు ఇట్లనే ఉంటుంది, ఆ, ఇప్పుడు సీజ్ అయిపోయింది. నడక లేచినాడు. వెరీ గుడ్, మంచి ధర్మం లేస్తున్నావు. ఓకే, ఒకడే నడుస్తుందా? నడుస్తుంది. ఒకడే నడుస్తుందా? అప్పుడు పట్టుకోవాల్సి వస్తుండే, ఇప్పుడు ఒక్కడే సపోర్ట్ లేకుండా నడుస్తున్నాడు. ఒక్క నెలకే ఇట్లా అయిందంటే 6 నెలల రన్నింగ్ చేస్తావు. చేస్తాను. దయ కాదు, నువ్వు మంచిగా వాడుకున్నావు, పచ్చయం చేసినావు కాబట్టి రిజల్ట్ వచ్చింది. పత్యం ఏం చేయాలి? పత్యము మందులు మంచి టైం వాడితే ఇట్లా అవుతుంది. ఏమైంది? మందు తాగుతున్నావా? లేదు సార్. మందులు బంద్ చేయాలి, నాన్ వెజ్ బంద్ చేయాలి, మంచిగా మందులు టైం నాన్ తీసుకో. వెజ్ బంద్ చేయాలన్నా? మంచిగా నడుస్తున్నాడు కదా. ఇటు మరలు ఇటురా, కట్టి లేకుండా నడుస్తున్నావు కదా. అమ్మ నడుస్తున్నాడా కట్టి లేకుండా? ఇప్పుడు ఇక్కడ కట్టి చాలా దూరం పోతే అవసరం, కానీ ఇప్పుడు నువ్వు వచ్చినప్పుడు కట్టె పట్టుకొని వచ్చినావు కదా. ఇప్పుడు కట్టె లేకుండా నువ్వు మూమెంట్ అవుతున్నావా, నిలబడగలుగుతున్నావా? చెప్పు బాయ్, నిలబడగలుగుతున్నావా? అప్పుడు ఎట్లుండే? నిలబడలేకపోయినావు అప్పుడు, ఇప్పుడు నిలబడగలుగుతున్నావు. అంటే బ్యాలెన్స్ వస్తుంది నీది. నర్వస్ సిస్టమ్ బాగా డ్యామేజ్ ఉన్నది, బ్రెయిన్ ఇప్పుడు అవుతున్నది. ఇంకా 6 నెలలు అయితే రన్నింగ్ చేయించేదాకా వాడుకో. నువ్వు రన్నింగ్ చేసినప్పుడు వదిలిపెడతా నేను, అప్పటిదాకా పాడుకోవాలి. ఓకేనా? పేరు మున్ని బేగం. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప జోగిపేటకి వెళ్ళి. ఏం బాధ వచ్చినావు? రుమటైడ్ ఆర్థరైటిస్. ఎన్ని సంవత్సరాల నుంచి ఉండే? 2 సంవత్సరాల నుంచి ఉండే సార్. ఇంత ఇక్కడ రాకముందు ఎక్కడ వాడినావు? నిమ్స్ వాడినా, సంగారెడ్డిలో వాడినా, పట్టంచేరులో వాడినా సార్. తగ్గలే సార్. ఇప్పుడు ఈశ్వరప్ప హోమియోపతి మందులు వాడి ఎన్ని నెలలు అవుతుంది? 6 నెలలు సార్. 7 నెలలకు 6 నెలల్లో ఎట్లున్నది? తగ్గింది మొత్తం, కానీ కొంచెం ఇంకా జాయింట్ పెయిన్స్ మొత్తం తగ్గిపోయినాయి. చేతులు చూపి, ఆపులు అన్నీ పోయినాయిగా. పీకిరి పట్టుకో, ఇట్లా కిరికిరి గట్టిగా పట్టుకో. వెరీ గుడ్, మంచిగా పట్టుకొస్తుంది కదా. గుడ్, ఇంకా ఒక 6 నెలలు వాడితే అయిపోతుంది. డాక్టర్ గారు, ఇప్పటివరకు మనం ఈ వారం సక్సెస్ కేసెస్ చూసాము. మరి అంటే మీరు ఏపీ ప్రజలకి ప్రతి నెల 4 గురువారాలు అవైలబుల్లో ఉంటారు, మిగతా టైంలో చిక్కడపల్లిలో తెలంగాణ ప్రజలకి అవైలబుల్లో ఉంటారు. ఆ డీటెయిల్స్ ఒకసారి. ముఖ్యంగా ఏపీ ప్రజలంతా కూడా, పాత వాళ్ళు తెలుసు, కొత్త వాళ్ళు ఉంటే నోట్ చేసుకోండి. ప్రతి నెల మొదటి గురువారం విజయవాడ బ్రాంచ్ విజిట్ ఉంది. నెలకు 4 గురువారాలు, గురువారాలే లెక్క పెట్టుకోండి, క్యాలెండర్ తీయాలి. ఫస్ట్ గురువారం విజయవాడ, రెండో గురువారం రాజమండ్రి. రాజమండ్రిలో హోటల్ అనుపమ రెస్టారెంట్, ఏసీ హాల్ ఆపోజిట్, మన ఆర్టీసీ కాంప్లెక్స్ ఆపోజిట్లో ఉంటుంది. మూడో గురువారం విశాఖపట్నం. విశాఖపట్నంలో హోటల్ చంద్ర, లేదా నెల్లూరు మెస్ అంటారు, దాబా గార్డెన్. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓపీ కంటిన్యూ అవుతుంది. విశాఖపట్నం చుట్టూ ఉన్న జిల్లాల ప్రజలు అక్కడికి, ఏది శ్రీకాకుళం, ఒరిస్సా అండ్ మన విజయనగరం, బొబ్బిలి, ఈ జిల్లాల ప్రజలంతా కూడా విశాఖపట్నంకు రావాలి. అదేవిధంగా 4వ గురువారం తిరుపతిలో హోటల్ కెన్సెస్
ఆర్టీసీ బస్ స్టాండ్కు ఆపోజిట్లో ఉంటుంది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓపీ కంటిన్యూ ఉంటుంది. తిరుపతి చుట్టూ ఉన్న జిల్లాల ప్రజలు, చిత్తూరు, మళ్ళీ నెల్లూరు, కడప, బెంగళూరు యొక్క బార్డర్ వాళ్ళు, ఈ డిస్టిక్ల ప్రజలంతా కూడా రేపు 4వ గురువారం తిరుపతికి రావాలి. ఈ విధంగా ఏపీ ప్రజలకు నెలకు 4 గురువారాలు హైదరాబాద్కి వచ్చి చాలా బాధలు పడుతుంటే, ఏపీ ప్రజలంతా హైదరాబాద్కి వచ్చి బాధపడుతుంటే, ఆ వచ్చిపోయే ట్రాన్స్పోర్ట్ ఖర్చులే మాకు ఎక్కువైతున్నాయి సార్ అని చెప్పి బాధపడితే ఈ 4 గురువారాల్లో ఏపీకి కేటాయించడం జరిగింది. ఏపీ ప్రజలంతా కూడా వారికి దగ్గరలో ఉన్నటువంటి ఏ సెంటర్ దగ్గర ఉందో అక్కడ వచ్చి మీరు ట్రీట్మెంట్ తీసుకోవాలి. అదేవిధంగా తెలంగాణ ప్రజలకు హైదరాబాద్ చిక్కడపల్లి ఆ టైమింగ్స్, ఆ ఫోన్ నెంబర్ నోట్ చేసుకోండి. చిక్కడపల్లిలో ప్రతిరోజు ఈ గురువారం తప్ప ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓపీ కంటిన్యూ అవుతుంది. దూర ప్రాంతాల నుంచి వచ్చేవాళ్ళు, ఆదిలాబాదు, ఆసిఫాబాద్కి వెళ్ళి వచ్చేవాళ్ళు ఫోన్ చేసుకోండి, ఒక పరి ఉన్నారా లేదా అని. ఎప్పుడైనా ఎమర్జెన్సీ మీటింగ్ ఇక్కడ పోతే పోవచ్చు. కాబట్టి రోజు ఉంటా, అత్యవసర పరిస్థితి పోతాం కాబట్టి మీరు ఫోన్ చేసుకొని బయలుదేరాలి. ప్రతిరోజు ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు హైదరాబాదులో చిక్కడపల్లిలో అవైలబుల్ ఉంటా. ఈ విధంగా ఏపీ అండ్ తెలంగాణ ప్రజల్లో హోమియోపతి అంటే ర్యాపిడ్ యాక్షన్, స్లో కాదు, ర్యాపిడ్ యాక్షన్ అని నిరూపించడానికే మీ దగ్గరికి వస్తున్నా. డాక్టర్ గారు, ప్రతి వారం లాగా ఈ వారం కూడా వచ్చి ప్రజల్లో హోమియోపతి పట్ల మంచి అవగాహన కల్పించినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాల్టి హెల్త్ క్లాస్. స్టే ట్యూన్.